ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యం ఏంటి అంటే, కీర్తనలు రాసినటువంటి గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. సో యెహోవా చెప్పాలి ఏమనుకుంటున్నాడు అంటే, ఇక్కడ ఎవరైతే మనుషుల్ని కోల్పోయారో, ఎవరైతే వారు కోరుకున్న మనుషులు వారిని మోసం చేశారనుకుంటున్నారో, మీ మనసు చాలా ఇబ్బంది పడుతూ ఒంటరితనానికి ఫీల్ అయిందేమో, మీ మనస్సు అనేది నలిగిపోయిందేమో. దేవుడు అనేది ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, అలాంటి నలిగి విరిగిపోయిన మనస్సుకి దేవుడు చాలా దగ్గరగా ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. మీరు మీ నలిగిపోయిన విరిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన మిమ్మల్ని విడిచి ఎన్నడూ పోడు. మనుషులైతే మిమ్మల్ని సమస్యల్లో విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ మనుషులు మిమ్మల్ని కొన్ని సమయాల్లో నమ్మకపోవచ్చు. కొన్నిసార్లు మిమ్మల్ని విడిచిపెట్టి వదిలిపెట్టేయచ్చు. మీ తల్లిదండ్రులు కూడా కొన్ని సమయాల్లో మీకు దగ్గరగా ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు ఇలా విరిగిపోయి నలిగిపోయి అన్ని మోసాలు అనుభవించి అన్ని బాధలు అనుభవిస్తూ దేవుడా అని పిలిస్తే చాలు, దేవుడు మీకు చాలా దగ్గరగా ఉంటాడు. ఏ అయితే సమస్యల్లో మీరు నలిగిపోతున్నారో, విరిగిపోతున్నారో, ఇంకా మీకున్న సమస్యల్ని ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటూ ఉన్నారో, దేవుడు మీకుతో ఏం చెప్తున్నాడంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీకు ఓదార్పు అనేది దేవుడి దగ్గర నుంచే వచ్చును. దేవుడికి ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. సంతోషాన్ని, నవ్వుని మీ మొహం మీద ఉంచబోతున్నాడు. అందరికీ ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే, మీ హృదయాన్ని నొచ్చుకునేలా మాట్లాడితే ఏమీ అనొద్దు. సైలెంట్గా ఉండి మీ బాధల్ని దేవుడితోనే పంచుకోండి. ఆయన మీకు చాలా దగ్గరగా ఉంటాడు. ఈ చిన్ని మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.